రకరకాల వ్యాధులు పోతాయండి. రకరకాలైనటువంటి బాధలు పోతాయి. పేదరికం పోతుంది, దరిద్రం పోతుంది, విద్య వస్తుంది, ఐశ్వర్యం వస్తుందండి. అసలు శివుడు అనంగానే మంగళప్రదాత ఆయన, ఐశ్వర్యప్రదాత. ఎంత కటిక దరిద్రమైనా సరే అద్భుతమైనటువంటి ఐశ్వర్యాన్ని ఇచ్చేస్తాడు ఆయన. అంతగా శివుడు పెట్టింది పేరు. మంగళ ద్రవ్యాలతో చెయ్యొచ్చు అభిషేకం. శివారాధన ఒక 40 రోజుల పాటు గనక నిష్టగా చేస్తూ ఉండి మన దగ్గర ఏది ఉంటే దాంతోనే, పసుపు ఇప్పుడు చెప్పుకున్నాను చాలా రకాలు, ఇలాంటి వాటితో ఏది కుదిరితే దాంతో కనుక అభిషేకం చేసుకున్నట్లయితే అద్భుతమైనటువంటి ఐశ్వర్యం వచ్చేస్తుంది మనకి. ఆయన ఇచ్చేస్తాడు అట్లా. శివుడు ఇచ్చినంతగా ఎవరు ఇవ్వరు. విష్ణుమూర్తి కూడా పరీక్షలు పెట్టిస్తాడు. ఎంత బాగా పరీక్ష పెడతాడంటే ఆయన ఒక పట్టాన్ని ఇవ్వడు. వీళ్ళు ఇందుకు అర్హులేనా కాదా చూసి ఇస్తాడు.